గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ. గోదావరి బనకచెర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి. మే నెల 2వ తేదీన ఏపీకి ప్రధాని మోడీ. టూర్ ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మంత్రి నారాయణ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. ప్రజా దర్బార్లో మంత్రి మండిపల్లి ఆదేశాలు. నేడు వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టు తీర్పు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని వల్లభనేని పిటిషన్. తీర్పుపై ఉత్కంఠ. ఉగ్రదాడికి నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్లలో బంద్కు పిలుపు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో భూభారతి అవగాహన సదస్సు. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ముఖ్య నేతలు. గుంటూరు జిల్లా మంగళగిరి పెళ్లిలో చోరీ. చదివింపుల డబ్బు 3 లక్షలు ఎత్తుకు వెళ్లిన కేటుగాడు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో చోరీ. కళ్లంలో ఆరబోసిన 60 బస్తాల ధాన్యం అపహరణ. పెద్దపల్లి జిల్లాలో యాష్ పాండ్కు సంబంధించిన పైప్ లైన్ లీక్. ఇళ్లలోకి చేరిన బూడిద నీరు. ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం. ముగిసిన రాహుల్ గాంధీ అమెరికా టూర్. భారత్కు చేరిక. సాయంత్రం జరిగే అఖిలపక్ష భేటీకి హాజరయ్యే ఛాన్స్. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ముందు బ్యారికేడ్ల తొలగింపు. సీసీఎస్ నిర్ణయాలతో అధికారుల చర్యలు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత. కర్రెగుట్టలలో కొనసాగుతున్న భారీ కూంబింగ్ ఆపరేషన్.